జగ్గంపేట నియోజకవర్గం రాజపూడి గ్రామంలో దీపావళి నాడు దళితులను అవమానించే విధంగా అగ్రవర్ణాలు దాడి చేయడం చాలా దారుణమని మాదిగ హక్కుల పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ పేర్కొన్నారు. రాజపూడి దళితులపై జరిగిన దాడి ఘటనపై బాధితులకు న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను మాదిగ హక్కుల పోరాట సాధన సమితి జిల్లా అధ్యక్షులు బిఎన్ సుధాకర్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు అండగా తాము ఉంటామన్నారు. అదేవిధంగా ఈ సంఘటనపై బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణబాబు, శ్రీధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏదో నామమాత్రంగా వచ్చి అలా పలకరించి వెళ్ళిపోవడం తప్ప ఇప్పటికీ డిఎస్పీ గారు కూడా ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. మరి ఊన్ సర్టిఫికేట్ వస్తేనే కానీ ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి డిఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. అసలు ఆ ఓన్ సర్టిఫికేట్కి దీనికి సంబంధం లేదు. అయినా కానీ బాధితుల్ని చక్కగా అసలు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాం. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దళితుల పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదవులు లేకపోతే ఏ పార్టీ అని కూడా చూడకుండా ఎవడైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించండి అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ దళితుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ కేసుని 24 గంటల్లో డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయకపోతే జగ్గంపేట పోలీస్ స్టేషన్ ముట్టడికి మేము సిద్ధం కాబోతున్నాం దళితులు అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి బాధితులు ఇంత ఆ గ్రామంలో ఇంత చిత్రహింసలకు గురి కాబడిన ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇలా ముందు తిరుగుతూ ఇలా సవాల్ చేస్తూ ఒక ఎకరం పొలం తీసేసి మిమ్మల్ని అందరినీ చంపేస్తామరా అన్నటువంటి పరిస్థితి డిఎస్పీ గారితో చెప్పాము. అలాగే ఎస్సీ గారితో, సీఏ గారితో కూడా చెప్పాము. అయినా కానీ వాళ్ళు నవ్వుకుంటూ అదేముంటుందిలేండి గ్రామాల్లో అదేముండదని చెప్పేసి, అంటే దళిత మాన ప్రాణాలకు విలువ లేవు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, మరి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బాధితులు న్యాయం జరిగేటంత వరకు మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై మాదిగ, జై అంబేద్కర్.